సో ఎలా అనిపించింది 50 days జర్నీ? సో నా 50 days హాఫ్ సెంచరీ కొట్టేసి బయటకు వచ్చినట్టుంది. 50 daysలో నేను చాలా లవ్ సంపాదించాను. చాలా మంది నన్ను ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. అండ్ 50 days చాలా త్వరగా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా తెలియదు. కానీ ఎప్పుడు ఎవ్రీ వీక్ మేము నాగార్జున గారిని చూస్తాము. నా 50th day రోజు సమంత గారిని చూశాను. అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ మీటింగ్ హర్. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు తను. సో నీ దాంట్లో హౌస్లో పార్ట్నర్ మహబూబా లేకుంటే అమ్మ రాజశేఖర్ గారు మీకు బాగా తిక్కా? స్టార్టింగ్లో నేను మహబూబ్ ఉండేవాళ్ళము. బుడ్డగా బ్రదర్ లాగా ఇట్లా చూస్తుండేనా పక్కన సో ఒక బ్రదర్ లాగా ఒక మంచి ఫీలింగ్ ఉండేది. అమ్మ ఒక అమ్మ లాగా అమ్మ చాలా బాగా చూసుకునేవాడు నన్ను. మీకు అది నాకు తెలీదు, నేను ఏ ఎపిసోడ్ చూడలేదు, కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఒక మనం ప్యాంపరింగ్ ఉండేది. మన మామ్ ఎలా వాటర్ ప్లేట్లో ఫుడ్ ఆమ్లెట్స్ అలా చేస్తారో నాకు అలా చేసి అలా బేసిక్లీ ఇన్ ద ఎండ్ మనకి ఏం కావాలి, మనకి ఎవరైనా ఫుడ్ ఇస్తున్నారా, ఫుడ్ ఇచ్చే వాళ్ళే కదండి మనము. ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఫుడ్ అంటేనే ఇష్టం మనకి. సో ఫుడ్ చాలా నచ్చి ఇష్టంగా పెట్టేవాళ్ళు. సో హ్యాపీ. అంటే లాసియా పప్పు అది మాత్రం టూ మచ్ వేరలేదు. అసలు ఏంటి ఆ పప్పు నిజంగా మోషన్స్ అయ్యాయి? నిజంగా ప్రామిస్ మోషన్స్ అయినాయి. మేము అందరం ఓఆర్ఎస్లు తాగినాము. అదే రోజు సుజాత కళ్ళు తిరిగి ఆ కౌచ్ లో పడిపోయింది. మీరు చూస్తుంటే కౌచ్ లో పడిపోయింది. తను కూడా పాపం పప్పు తినింది. మోనల్ నామినేషన్స్ రోజు ఎవరు నుంచోలేకపోయాం మేము. మోనల్ 4-5 times వామిటింగ్స్ చేసింది అక్కడే. తను అడగొచ్చు మీరు కావాలంటే. సో నిజంగానే జరిగింది. అభికి తప్పితే ఆ పప్పు తింటే అందరికి ప్రాబ్లమే అయింది. ఎందుకు ప్రాబ్లం? అభి పాపం స్టేబుల్ అనుకుంటా, ఫుల్ ఇమ్యూనిటీ బాగుంది. పప్పు తిని ఇమ్యూన్ అయిపోయాడు పప్పుకి. అంటే అభి విన్ అవుతానని గెస్ ఏమన్నా లైక్ టాప్ 5 లో ఉంటారు? సో గెస్ ఏం కాదు. మాకెలా అంటే లోపల హౌస్ లో మా థాట్స్ ఎలా ఉండేవంటే ఎవరికి వాడు, నేను తోపు, నేను స్ట్రాంగ్, బయట నేను గట్టిగా ఉన్నా అనుకునే వాళ్ళము. సో బేసిక్ గా కానీ నామినేషన్ వరకు వెళ్ళి వచ్చేసే వాళ్ళలో అభి ఒకడు ఉండేవాడు. అండ్ లాసి అక్క కూడా ఉండేది, హారిక కూడా ఉండేది. అలా కొంతమంది ఉండేవాళ్ళు, మహబూబ్. సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మాకేంటంటే ఇప్పుడు నేను కొత్త అమ్మాయిని, సెకండ్ టైం బోట్ లో కూర్చున్నాము గట్టిగా. నేను దిగాను ఫస్ట్ టైమే ఆ ప్లేస్ లో. నామినేషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ నేను వెళ్ళిపోతే ఎలా ఉంటది, బయటకు వెళ్తే ఎందుకు వెళ్ళావు అంటారు జనరల్ గా. అంతే కదా, ఎవరైనా అంటారు. మా పేరెంట్స్ మా అన్నే అంటాడు, మా పేరెంట్స్ కాదు మా అన్న అంటాడు. సో ఆ ఫీలింగ్ లోపల ఉండిపోయింది. నేను ఫస్ట్ వీక్ నేను భయపడినంత ఎప్పుడు భయపడి ఉండను. సో 50th day రోజు అసలు భయపడలేదు. కానీ ఫస్ట్ వీక్ ఆ రోజు ఇది కొట్టేసుకుంది. నాకు తెలుసు సూర్యకిరణ్ గారు అంటే మాకు తెలియదు కదా, ఆయన స్ట్రాంగ్ గా టఫ్గా ఉండేవారు. కానీ ఆయనకి ప్రతిదీ తెలిసిపోయేది, నెక్స్ట్ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది అని డైరెక్షన్ చేసేసేవాడు ఆయన. అంటే మీకు తెలియదు అంటే నెక్స్ట్ టైం మాకు తెలియదు, మేము అంత బుర్ర కొంచెం అంత కాదు కదా. సో ఆయన డైరెక్షన్ తెలుసు కాబట్టి ఆయన నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మాకు ముందు చెప్పేవాళ్ళు. సో అమ్మో ఈయనకి అన్ని తెలుసురా బాబు, ఈయనతో పాటు నన్ను కూర్చోబెట్టారంటే నేనే వెళ్తున్నా, ఎన్ని అరేంజ్ చేసుకున్నా, షాపింగ్ చేసుకున్నా, అయిపోయింది అని అనుకున్నా. బట్ లక్కీలీ ఐ వాజ్ దేర్ ఫర్ ద ఫస్ట్ వీక్. అండ్ సెకండ్ వీక్ నుంచి నాకు తెలీదు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. నేను జాగ్రత్త పడ్డాను చాలా. కానీ సారీ మళ్ళీ నాకు దండలేసారు కదా, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే హౌస్ లో నాకు ఏం చెప్పారంటే, మీరు నామినేషన్ లో లేకపోతే మీకు ఆడియన్స్ ఓటేయడం మర్చిపోతారు. హౌస్ వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు ఓకే నన్ను నామినేట్ చేయడం మర్చిపోతారా అనేసి. నువ్వు వేరే వాళ్ళ మాట వినకుండా ఉండాల్సిందే. యాక్చువల్లీ నువ్వు చేసే బిగ్ మిస్టేక్ ఇదే. ఐ థింక్ ఏంటిది? లాస్యాకి ఉండి నువ్వు లేదు లాస్యా థింగ్ నేను ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. తను ఐ థింక్ ఐ టుక్ అ రైట్ డెసిషన్. ఏంటంటే నన్ను ఒకళ్ళు నామినేట్ చేయడం వల్ల నేను ఎలిమినేట్ అవ్వలేదు. నన్ను నేను నామినేట్ చేసుకొని నేను ఎలిమినేట్ అయ్యాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. బికాజ్ ఇప్పుడు సోహెల్ ఉన్నాడు. సోహెల్ ఏంటి, తను డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు. ఈజ్ నాట్ ఎలిమినేటెడ్. అంటే నేను ఎలిమినేటెడే, బట్ దెన్ ఇట్ ఈస్ మై డెసిషన్. ఐ టుక్ మై ఓన్ డెసిషన్. నేను సెల్ఫ్ నామినేట్ అయ్యాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. బట్
బయటికి వచ్చిన తర్వాత ఇంత లవ్ చాలా నాకు నేను ఏదైతే కోరుకొని లోపలికి వచ్చానో నేను గెలుచుకున్నాను. నేను 50 lakhs గెలిచేస్తాను, ట్రాఫీ కొట్టేస్తాను అంత నేను ఆలోచించలేదు. నేను కొంచెమే ఆలోచించాను, ఆ కొంచెం కన్నా ఎక్కువ జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హౌస్ లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నదంటే నీకు ఒకదానికి అని చెప్పేసి టాక్ మొత్తం బయట చాలా టాక్ అనమాట. సో ఎందుకు ఈ అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకుంది, లైక్ లాస్ట్ ఎందుకు ఇవ్వడం? నాకు ఒక పాయింట్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకా ఇదేంట్రా బాబు, ఇది మన జోన్ కాదు, ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు, పీస్ లేదు. హ్యాపీనెస్ ఉంది, కొంచెం ఉంది, కొంచెం లేదు. అక్కడే బాగుంది. బేసిక్ గా అక్కడ ఉంటే వీక్లీ రెమ్యునరేషన్ వస్తుంది, ఫుటేజ్ వస్తుంది, అన్ని అవుతుంది. కానీ ఏంటంటే మన లిమిట్ కి మించి కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది ఓకే గట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఒక గట్ ఫీలింగ్ అయితే దసరా రోజు ఎలిమినేషన్ ఉండదు అని, ఇంకో గట్ ఫీలింగ్ ఏంటంటే సమంత గారు వచ్చారు కదా ఉండకపోవచ్చు అని. సమంత గారు వస్తారని మాకేం తెలుసు, వచ్చిన తర్వాత కూడా డిసిషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. దానికన్నా ముందు తీసుకున్న డిసిషనే కదా సెల్ఫ్ నామినేషన్ అనేది. ఒక్కటి ఏంటంటే ఒకరిని ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనుకో, టార్జన్ ఎందుకు నువ్వు గొప్ప కాదు, ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలి అనేది చెప్పాలి. నేను ఎందుకు తోపు, నువ్వు ఎందుకు తోపు కాదని చెప్పాలి. ఇప్పుడు ఒకరిని పుట్ డౌన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మనకి? నా గురించి నేను గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా గురించి నేను ఎంతని గొప్ప చెప్పుకుంటా? నిన్ను నేను తక్కువ చేస్తేనే నేను గొప్ప చెప్పుకోవాలి. సో ఆ టైంలో నాకు అనిపించలేదు షీఈ్ ఐ కాల్ హర్ లాస్య అక్క అని పిలుస్తాను. అలాంటిది మాకున్న క్లాషెస్ ఉన్నాయి. క్లాషెస్ అంటే చిన్నవి అవి నార్మల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేడీస్ తో ఫైటింగ్ అంటే ఇష్టం ఉండదు. కావాలంటే అబ్బాయిలతో కొట్లాడతా, నాకు ఇష్టం అబ్బాయిలతో అంటే నేను అబ్బాయి టైప్, నేను టామ్ బాయ్ టైప్. సో అబ్బాయితో ఫైటింగ్ చేయాలి, అమ్మాయిలతో కోల్డ్ వార్స్ ఏంటి చండాలంగా. సో ఐ వాజ్ లైక్ ఓకే అక్క నేను సెల్ఫ్ నామినేట్ అయిపోతా, పర్లేదు దీని కింద కమెంట్స్ ఇస్తారు అందుకే నువ్వు వెళ్ళిపోయావు అని. పర్లేదు, నేను హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్ హలో నమస్తే, నేను ఇక్కడ చిల్ అవ్వడానికి వచ్చాను. సో బేసిక్గా ఒక 10-15 ఫ్రెండ్స్తో వస్తే బాగుండేది అనిపిస్తుంది ఈ ప్లేస్ చూసిన తర్వాత. కేక్స్ అండ్ హగ్స్, కేక్స్ అన్ని రకాల కేక్స్ ఉన్నాయి, పేస్ట్రీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, నాకు ఇష్టమైన చాక్లెట్స్ ఉన్నాయి. డూ కమ్, ఇక్కడ వచ్చి మీ ఫ్రెండ్స్ అందరితో రండి. అండ్ ఆల్సో న్యూ ఇయర్ వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కేక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కేక్స్ యమ్ ఉన్నాయి, ఇందాకనే నేను ట్రై చేసా. రెడ్ వెల్వెట్ ఇస్ ద బెస్ట్ కేక్, సో డూ ట్రై. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.